చూసిన తర్వాత ఎవరికైనా ఒక 1 మంత్ ఆ గ్యాప్‌లో ఏమైనా బర్త్‌డేస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వాళ్ళ బర్త్‌డేకి మనం కూడా ఏదైనా ఎళ్లి సర్ప్రైజ్ చేద్దాం అనుకుందామా? అసలు నీకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? అసలు ఇవన్నీ చేయటానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతదో ఏంటో అని కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, అడిగారు. ఇక్కడ మనీ గురించి వచ్చింది కాబట్టి నేను మీకు మనీ గురించి కూడా కొంచెం ఇన్ డీటెయిల్‌గా చెప్దాం అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు చూసారు అనుకోండి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. బికాజ్ ఇది మనకి అవసరం కాకపోవచ్చు ఈ బుక్స్ అండ్ ఆల్. బట్ ఇంకెవరికో ఒకరికి అవసరం అయ్యేది ఉంటది. విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో మీరందరూ నన్ను బ్లెస్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ కొన్ని కేటగిరీస్ చెప్తాను. ఇఫ్ మీకు అది నచ్చకపోతే మీకేం కావాలో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. అండ్ మెయిన్ మోటో అయితే గివ్ అవే. అండ్ అసలు ఏమి ఇస్తాను ఏంటి అనేది ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇప్పటి వరకు ప్రీవియస్ వీడియోలో అయితే ఎవరు ఏం మెసేజ్ చేయలేదు, లైక్ నాకు ఇది కావాలి నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి. ఐ థింక్ నేను ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారేమో చూద్దాం. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ సో నేను కూడా ఏమి ఇవ్వలేను. అసలు ఈ గివ్ అవేకి రీజన్ అయితే నా ప్రీవియస్ వీడియోలో ఉంది. అండ్ ఇక్కడ ఏమేమి ఇస్తారు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. నేనైతే ఇక్కడ కొన్ని కేటగిరీస్ చెప్తాను. ఇఫ్ మీకు అది నచ్చకపోతే మీకేం కావాలో కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫస్ట్ అయితే బుక్స్, అది కన్ఫర్మ్ మీకు ఏది కావాలో అది. అండ్ సెకండ్ థింగ్ గర్ల్స్ కోసం అనమాట, యాక్సెసరీస్ ఏదైనా కావాలి అని అనుకుంటే అది. నాట్ ఓన్లీ ఫర్ ద గర్ల్స్, బాయ్స్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు చూసారు అనుకోండి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. బికాజ్ ఇది మనకి అవసరం కాకపోవచ్చు ఈ బుక్స్ అండ్ ఆల్. బట్ ఇంకెవరికో ఒకరికి అవసరం అయ్యేది ఉంటుంది. అండ్ యాక్సెసరీస్ అండ్ ఒక డ్రెస్ ఆర్ శారీ అండ్ వాచ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఒక 1 మంత్ ఆ గ్యాప్‌లో ఏమైనా బర్త్‌డేస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వాళ్ళ బర్త్‌డేకి మనం కూడా ఏదైనా ఎళ్లి సర్ప్రైజ్ చేద్దాం. సర్ప్రైజ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఆ బర్త్‌డే టైంకి ఏది కావాలో మనం ఇచ్చి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. కొంచెం ఇన్ డీటెయిల్‌గా ఇది కూడా మాట్లాడుకుందామా? అసలు నీకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? అసలు ఇవన్నీ చేయటానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతదో ఏంటో అని కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, అడిగారు. నేనైతే దానికి చాలా హ్యాపీ. బికాజ్ నా కోసం ఒకరు కన్సర్న్ చూపిస్తున్నారు కదా! సో దానికి నేను గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. బట్ ఇక్కడ నాకు డబ్బులు ఎక్కువైపోయి నేనేమి ఇవ్వట్లేదు. మనం చాలా ఖర్చులు పెడుతూ ఉంటాం. ఇది కొంచెం సర్వీస్‌లా అనుకోండి, దానికి మించి ఇంకేముండదు, సర్వీస్‌లా అనుకోండి. అండ్ ఇక్కడ మనీ గురించి వచ్చింది కాబట్టి నేను మీకు మనీ గురించి కూడా కొంచెం ఇన్ డీటెయిల్‌గా చెప్దాం అనుకుంటున్నాను. అసలు మనీ ఎవరికీ ఈజీగా రాదు. ఇక్కడ 1 మంత్ కష్టపడినా సరే కొంతమందికి 10,000, 8,000 పర్ మంత్‌కి 5,000 కూడా శాలరీ వచ్చే పర్సన్స్ ఉన్నారు, ఎంప్లాయీస్. అది కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా 5,000, 10,000 ఈ రేంజ్‌లో వచ్చిన శాలరీస్ కూడా ఉన్నాయి. తక్కువ శాలరీ వస్తుందని అస్సలు బాధపడకండి. అండ్ ఫైనల్ డే మీరైతే అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ మనీ గురించి ఎందుకు చెప్తున్నాను, అసలు చెప్పాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, మనీని మనం సేవ్ చేసుకోవాలి గాయ్స్. ఇప్పుడు ఒక 20,000 గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఒక 10,000 గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ 10,000లో మీరు పీజీలో ఉన్నారు. పీజీలో ఉంటే ఒక 5,000 ఆర్ 6,000 రెంట్‌కి పోతుంది. ఇంకా 4,000 మిగులుతుందనమాట. ఈ 4,000 మీరు ఏం చేస్తారు అంటే మంత్‌కి 1,500 ఆర్ 2,000 మీ ఖర్చులకు ఉంచుకోండి. ఇంకొక 2,000 ఉంటుంది. ఈ 2,000 సేవింగ్స్‌కి పెట్టుకోండి. బికాజ్ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. సో మనకంటూ ఒక్క 1 రూపీ అయినా సేవ్ చేసుకుంటేనే మన ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు ఎవరెవరి గురించో ఆలోచించి ఏం చెయ్యక్కర్లేదు. నువ్వు బాగుండాలి అని అనుకుంటే నీతో 1 రూపీ కంపల్సరీ ఉండాలి. ఆ 1 రూపీ ఉంటేనే ఎవ్వరైనా వస్తారు. నీ ఫ్రెండ్స్ అండ్ నీ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్ అండ్ నీ లవర్, ఏ రిలేషన్ అయినా కానివ్వండి, మనీ ఉంటేనే వస్తారు. సో నాకైతే పర్సనల్‌గా ఇలాంటివి ఏం లేవు. బట్ నేను కొన్ని చూసాను కాబట్టి చెప్తున్నాను. నాకెలా ఉంటుందంటే నాకు కావాలి అని అంటే నేను స్టాండ్ తీసుకొని నిల్చుంటాను. నాకున్న ఫ్రెండ్స్ కూడా ఎలా ఉన్నారంటే మనీ చూసి ఉండాలి అనేవాళ్ళు ఎవ్వరు లేరు. బట్ చాలా వరకు అలానే ఉన్నారు. నాకు అలా లేనందుకు నేను చాలా హ్యాపీ, అంటే చాలా చాలా హ్యాపీ అసలు. అయితే దాచుకోవటానికి ట్రై చేస్తూనే ఉండండి. ఇప్పుడు అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆర్ ఎల్స్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసే వాళ్ళు ఉంటారు. మీరు బస్ పాస్ తీసుకోండి.
ఏముంటది, కొంతమందికి షై ఉంటుంది తెలుసా బస్ పాస్ తీసుకోవటానికి. బస్ పాస్ తీసుకొని అక్కడెళ్ళి అందరూ చూయిస్తూ ఉంటే, అందరి ముందర చూపిస్తూ ఉంటే ఏదో ఫీల్ అయిపోతారు. ఇక్కడ ఒక్కరు మన గురించి ఏమనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్. బికాజ్ రేపొద్దున ఎవ్వరు వచ్చి మనకి ఫుడ్ పెట్టరు, వాటర్ ఇవ్వరు, 1 రూపీ కూడా ఇవ్వరు. ఈరోజు అందరు మాట్లాడతారు, నీకోసం ఉన్నా అంటారు. అసలు ఇదంతా ట్రాష్ గైస్, మీరు ఎవ్వరిని నమ్మకండి. ఇదంతా నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి నేను చెప్పట్లేదు, నేను చూసి మాత్రమే చెప్తున్నాను. మేబీ ఉండొచ్చు, బాగా చూసుకునే వాళ్ళు ఉండొచ్చు, అండ్ మీకంటూ ప్రియారిటీస్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. నా లైఫ్లో అయితే హానెస్ట్గా చెప్తున్నాను, అలా చాలామంది ఉన్నారు గైస్. నేను కావాలనుకున్నది మాత్రమే నా లైఫ్లో ఉండదు, మిగతా అంతా ఉంటుందన్నమాట. నన్ను ఫ్రెండ్స్ మంచిగా చూసుకుంటారు, నన్ను ఫ్యామిలీ బాగా చూసుకుంటారు. బట్ మనం ఎలా ఉంటామంటే, మనం ఒకటి కావాలి అనుకుంటే అది స్టాండ్ తీసుకుని దాని మీదే నిల్చుంటాం అనమాట. మనకి అదే కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అయిపోతుంది. ఫైనల్గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను, నాకు గివ్ అవేలో ఐటమ్స్ ఇవి ఉంటుంది, అండ్ నేను మనీ అయితే ఊరికే ఖర్చు పెట్టట్లేదు. అండ్ ఇక్కడ ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుందన్న ఒకే ఒక ఇంటెన్షన్. నా దగ్గర కూడా అంత డబ్బులు ఏం లేవు, అండ్ నాకు ఇది ఇవ్వాలి, ఒకరికి చెయ్యాలి అని నాకు అనిపిస్తే అది ఎంత కష్టమైనా సరే నేను చేసేస్తాను. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు అంటే నా కోసం కంటే నేను నా పక్కన వాళ్ళ కోసమే ఎక్కువ ఆలోచిస్తాను. అందుకే నేను ఓవర్ థింకర్ అవుతాను అనమాట. బట్ ఇవన్నీ పక్కన పెట్టేసి మీరైతే ఈ వీడియో కంప్లీట్గా చూసి తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది గాయ్స్, ఫ్యాన్ ఆపేసాను సౌండ్ వస్తుందని. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి గివ్ అవేస్ చాలా ఇవ్వాలని, అండ్ ఇలాంటి నేను ఒక మోటివేషనల్ స్పీకర్ అవుదాం అనుకుంటున్నాను విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో మీరందరూ నన్ను బ్లెస్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.